హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిశ్రీ వరల్ 36. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇక్కడైతే నరసింహస్వామి కళ్యాణం అయితే అయ్యింది. ఇంకా అలాగే నేనైతే ఆ రోజు చిన్నడియలు కూడా పెట్టాను అనమాట. ఫుల్ గా వర్షము. ఇంకా నేను ఎలా చేశాను అనేది అయితే ఈ డే మొత్తం బ్లాగ్ అయితే తీసాను అనమాట. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మినపగుడ్లు అయితే ముందు రోజే నానబెట్టుకున్నాను అనమాట. నైట్ కి అంటే ఉదయానికి లేచి ఫస్ట్ అయితే చిన్నడియాలు పెట్టేద్దాం, తర్వాత వంట చేసుకుందాం అన్నట్టు. ఎందుకంటే ఫుల్ గా ఎండ ఉంటుందని. కాకపోతే ఇక్కడ రివర్స్ అయ్యింది అనమాట. ఫుల్ గా నేను లేచేసరికి అయితే వర్షం అయితే పడుతుంది అనమాట. అనుకోకుండా వర్షం అయితే వచ్చింది. ఉదయానికి 5:30 ఇలాగ అయ్యింది. ఆ టైంలో ఇంకా వర్షం అయితే ఇలా ఫుల్ గా పడుతుంది. ఇంకా చేసేది ఏమీ లేక ఫ్రిడ్జ్ లో అయితే ఆ మినపగుడ్లను అయితే పెట్టాను. ఇంకా అంతలోగా నా ఇంటి పని అంతా అయితే చేసుకున్నాను. చేసేసరికి అయితే ఇంకా 9:30 ఆ టైం అప్పుడైతే ఫుల్ గా మళ్ళీ ఎండ అయితే వచ్చేసింది. ఇంకా ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఇంకా వేరంగా లేట్ చేయకుండా అయితే ఇంకా గ్రైండర్ లో అయితే మినపగుడ్లు అయితే వేసుకున్నాను అనమాట. ఇంక ఈ మినపగుడ్లు వేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ అయితే జీలకర్ర అయితే వేసుకోండి. మీకు వాసనగా అంటే ఫ్లేవర్ రావాలి అనుకుంటే కొంచెం ఒక స్పూనే వేసుకోవచ్చు, లేదు అంటే టీ స్పూన్లు 2 అయితే వేసుకోండి. ఈ జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర వేసుకోపోయిన వాళ్ళు వాము కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా అలాగే తెల్లుల్లి కూడా ఇంకా చితగొట్టి వేసుకుంటే మంచిగా ననుగుతుంది. ఇంక ఇక్కడైతే నేను ఉప్పు, జీలకర్ర, తెల్లుల్లి అయితే వేసాను అనమాట. అంటే బాగుంటుంది అనమాట, వాసన వస్తుంది వండినప్పుడు. ఇంక ఇలా అయితే వేసాను. మొత్తము కూడా ననిగిన తరువాత అయితే ఇగోండి ఇలా అయితే ఒక వాయి అయితే ఎత్తేసి ఒక బేసన్ లోకి అయితే ఎత్తుకున్నాను. ఇంకా మిగిలిన 2వ వాయి అయితే కొంచెం ఇలా వేసేసాను అనమాట. అంటే ఎలాగో చేస్తున్నాననేసి కొంచెం పప్పు అయితే 30 kg లాగా ఉంటుంది అనమాట వేసాను. మా ఒక్కరికే కాదు కదా చేశాను అంటే, ఎవరికైనా ఇస్తాం కదా, మనమే తీసుకోవడం కాదు, మనము కూడా ఒకరికి ఇస్తేనే బాగుంటుంది కదా, అలా అని చెప్పి నేను కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట. టేస్ట్ చూడండి అన్నట్టు ఇస్తాం కదా. ఇంక ఇక్కడైతే 2వ వాయి కూడా సేమ్ జీలకర్ర, ఉప్పు, అలాగే తెల్లుల్లి కూడా వేసాను. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే జీలకర్ర అన్ని వేసాను, తెల్లుల్లి అయితే ఇక్కడ చితగొట్టకుండా వేసేసాను అనమాట. ఇంకా మధ్య మధ్యలో గ్రైండర్ అయితే అంటే అవి ననగగా అడ్డేస్తుండేది అనమాట. ఇంక ఇలా అయితే దగ్గరుండి కలపవలసి వచ్చింది. అదే నేను ముందు వాయికైతే చితగొట్టి వేసాను కదా, అదైతే మంచిగానే అయిపోయింది అనమాట. మనం చేస్తుంటే ఏదైనా తెలిసి వస్తుంది కదా, అందుకే మీరు కూడా ఎప్పుడైనా చేస్తే చితగొట్టేసి వేయండి. ఉప్పు కూడా ఫస్ట్ లోనే వేయండి, తర్వాత వేద్దాము అనుకున్నారా పల్చగా అయితే అయిపోతుంది అనమాట. ఉప్పు నీరే కాబట్టి వెంటనే నీరులాగా అయితే అయిపోతుంది అనమాట. ఇగోండి ఇక్కడైతే మొత్తానికైతే 2వ వాయి కూడా ఇంకైతే మెత్తగాను చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఎండ ఎక్కింది కాబట్టి ఎప్పటికి అయిపోద్ది, ఎప్పుడు పెట్టేద్దాము అనేసి అయితే ఈ గాబర అయితే అవుతున్నాను అనమాట. ఈ ఇంటి పని కూడా మొత్తము చేసేసాను. ఎందుకంటే వర్షం పడ్డది కదా, ఇంక చేసేది ఏమీ లేక ఫస్ట్ అయితే ఇంటి పని చేసుకుందాము అనేసి అయితే ఇగోండి అన్ని చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నేను బంగాళదుంప టమాటా వండాను. ఎందుకు అంటే ఇంక ఇక్కడైతే మాకు దగ్గరలో అదే నరసింహస్వామి గుడి దగ్గర అయితే కళ్యాణం అయితే చేస్తున్నారు, జయంతి కాబట్టి. ఇంకా అలా అని చెప్పేసి నేను బంగాళదుంప అలాగే పులిహోర అయితే చేశాను అనమాట. మధ్యాహ్నం అన్నదానంకి వెళ్ళొచ్చు అనేటట్టు ఇంక చూడాలి ఏమవుతుందో, వెళ్ళగలనో లేదో. ఇంక మొత్తానికైతే ఇప్పుడు నేను ఇక్కడ రుబ్బును అయితే వేసేసాను. ఇంకా 2వది కూడా ఇంకా వేరే బేసినీలోకి అయితే ఎత్తేసాను అనమాట. నిజంగా నా లక్కీ అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే అంత పెద్ద వర్షం పడింది, ఆగుతుందో లేదా అనేసి అయితే అనుకున్నా. మబ్బుగా ఉండేదన్నమాట. ఇంకా అనుకోకుండా ఫుల్ గా ఎండ అయితే ఇగోండి ఇలా అయితే ఎక్కింది అనమాట. ఇగోండి వాటర్ కూడా చూసారు కదా. ఇంకా అంటే అటు దిగుడుగా ఉంది కాబట్టి ఇంకా వేరంగా ఆరలేదన్నమాట. ఇంక ఇలా అయితే ఉందన్నమాట. ఎండలు అయితే ఫుల్ గా. ఇంక ఇక్కడైతే ఇగోండి ఒక క్లాత్ అయితే పరుచుకున్నాను. కొంతమంది ఏంటంటే కవర్ల పైన, రేకు పైన అలాగైతే చేసుకుంటారు. నాకు మాత్రము అంటే ఇలా క్లాత్ వేసేసి చేయడమే వచ్చనమాట. ఇంకా ఎండ అయితే జిగ్గుమంటుంది అనమాట. టైం అయితే 11 అయిపోయింది అనమాట. ఇంకా రుబ్బు అన్ని వేసేసరికి అయితే ఇంకా అంటే
చెన్నుడేలు రుబ్బు అంటే నేను వేరంగా లేసి పెట్టుకుందాము అనుకున్నాను. అంతలోగా నా ప్లాన్ మొత్తం రివర్స్ అయితే అయిపోయింది అనమాట. ఇంకేదైనా సరే తప్పదు కాబట్టి ఎండ ఎక్కడమే చాలు అనుకొని ఇంకెక్కడ ఎండ వానో పెట్టేద్దాంలా అన్నట్టు ఇంకెక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట. ఒక సైడ్ వర్షం పడ్డది, ఒక సైడ్ ఎండ కూడా ఫుల్ గా ఉంది, ఇంకా గాలి కూడా వేస్తుంది అనమాట. ఇంకా మెల్లమెల్లగా అయితే పెడుతున్నాను. మా శ్రీకాకుళం సైడ్ అయితే ఎక్కువగా ఈ చెన్నొడియాలు అయితే చేస్తారనమాట. చిట్టొడియాలు అంటారు, చెన్నొడియాలు అంటారు, మినపొడియాలు అంటారు. ఇంకే అంటే ఎవరు ప్రాంతము పట్టించి వాళ్ళు ఒక్కొక్కలాగా అయితే పిలుచుకుంటారనమాట. ఇంక మొత్తానికైతే ఇక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇగోండి కొంచెం అయితే ఇంకా చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇంక మొత్తానికైతే ఎలాగో ఒకలాగా రుబ్బు అయితే వేసుకున్నాను. మరి చిక్కగా అయితే ఇంకా అంటే ఉడికినప్పుడు ఒక్కొక్కసారి గట్టి అయిపోతాయి అని చెప్పేసి నేనైతే కొంచెం మీడియం లో ఉండేటట్టు అయితే అంటే అంత పలచన కాదు, అంత దలసరా కాకుండా ఇంక మామూలుగా అయితే రుబ్బునైతే ఇలా చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకుంటారనమాట. మీకు రాకపోతే చిన్న చిన్న మామూలు ముద్ద తీసుకొని అయితే పెట్టుకోండి. లేదు అంటే నేను చూపిస్తున్న విధంగా అయితే చేసి అయితే పెట్టుకోండి. మొత్తానికైతే ఇలా అయితే పెట్టేశాను అనమాట. నాకైతే ఫుల్గా ఎండ అసలు తట్టుకోలేకపోయాను. తువ్వాలు ఉన్నా సరే ఎండే కదా అలా అని చెప్పేసి మళ్ళీ గొడుగు అయితే తెచ్చుకొని మా గొడుగు వేసుకొని మరీ అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట చిన్నొడియాలు. మొత్తానికైతే ఎలాగో ఒకలాగైతే చిన్నొడియాలు అరేసిన 2 వాయిలు కూడా మొత్తానికైతే పెట్టేశాను అనమాట. ఇప్పుడు పెట్టేసిన తర్వాత అయితే కొంచెం రిలాక్స్ అవుదాము అనేసి అయితే అనుకుంటున్నా. ఇంకా స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాలి, ఇంకా చూడాలి. కొనుక్కుంటే అయిపోతుంది కదా అని అయితే అనుకోవచ్చు, కానీ మనం చేసుకుంటే చాలా బాగుంటాయి. కొంటే ఎన్నిసార్లు కొంటామో ప్రతిదీ కొనుక్కోవడమే, వచ్చిన పని రాని పని అన్నిటికీ కొనాలి అంటే కొంచెం ఇబ్బంది కదా. అలా అని చెప్పేసి నేర్చినట్టు కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి చేస్తాను, మనం అలా చేస్తుంటే ఈజీగా వచ్చేస్తాయి. నేను కొంచెం పెద్దలైతే చేశాను, కొంతమంది అయితే చిన్నలు చేస్తారనమాట. ఇంకెక్కడైతే చిన్నోడియాలు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా నేను దేవుడి దగ్గరకు అన్నదానంకి అయితే వచ్చాను. ఇక్కడ చూసారు కదా మామిడికాయలు అయితే ఫుల్ గా ఉన్నాయన్నమాట. ఇంక చెప్పాలి అంటే మా పిల్లలు ఈ సెలవులు కాబట్టి ఎంత ఇబ్బంది పడతారో అనుకున్నాను. కాకపోతే మా వారు పిల్లలకైతే షాప్ కి అయితే తీసుకెళ్లిపోయారనమాట. ఇంకా నాకు ఏ ఇబ్బంది లేక ఇంకొక్కదాన్ని అయితే చిన్నోడియాలు పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇగోండి ఇలా గుడికి అయితే వచ్చాను అనమాట. ఇంకా నేను వచ్చేసరికి అయితే కొంతమంది అయితే వచ్చి భోజనం అయితే చేస్తున్నారనమాట. ఇది మేము ఉండే దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. గుడి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి కొత్తూరు అనమాట వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. దేవుడు అయితే నిండుగా కళగా ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే కొన్ని గుడుల్లో అయితే దూరం నుంచే దర్శనం అయితే చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈ గుడి దగ్గర అయితే ఇది కూడా పుట్టుగుడి అని దగ్గర నుంచి అయితే చూడొచ్చు అనమాట. ఇంకా అన్నదానం నుంచి వచ్చేసి కాసేపు అయితే పడుకుని పోయాను అనమాట. ఇంకా మొత్తానికి అయితే ఇగోండి సాయంత్రం అయితే మళ్ళీ గాలివాన అయితే ఎత్తింది. ఇగోండి ఫుల్ గా మబ్బులు అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా నేను మామూలుగా అయితే అప్పటికి ఇంకా 4 అయితే అయ్యింది టైము. ఇంకా పైనకైతే వచ్చాను అనమాట. ఆరేయా లేదనేసి ఇంకా ఫుల్ గా ఎండ ఎక్కడం వల్ల ఏంటంటే ఆరిపోయాయి. ఇంకా నార్మల్ గా నెక్స్ట్ డే ఆరేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇగోండి ఎంత మబ్బు వేసిందో చుట్టుపక్కల కూడా. ఉదయం ఎలా పడిందో ఇప్పుడు కూడా ఏమో పడుతుందో ఏమో మరి వర్షం అయితే. ఇంక ఇలా అయితే చుట్టూ మబ్బులు అయితే వేసాయి అన్నమాట. ఈ మబ్బులు వేసినప్పుడు గాలి వస్తే చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది వాతావరణం చూడడానికైతే. ఇది ఏంటంటే పల్లెటూరులో కొండలు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ అంటే ఈ గాలిని అంతా కూడా ఆస్వాదించవచ్చు. ఇంకా అలాగే ఫుల్ గా గాలి అయితే వేసింది కదా, వర్షం అయితే చిన్న చినుకులే పడ్డాయి, అంతకేమీ పడలేదు. ఇంకా మేము రాత్రికైతే గుడికైతే వచ్చామన్నమాట మళ్ళీ కూడా. ఎందుకంటే ఇంకా ప్రోగ్రామ్స్ అవి అయితే పెట్టారనమాట. ఈ 5 రోజులు కూడా పూజలు అయితే చేస్తున్నారు నరసింహస్వామి గుడి దగ్గర. ఇంకా జయంతి కూడా కలిసి రావడంతో ఇంకా ప్రోగ్రామ్స్ అన్ని పెట్టారనమాట. ఇంకా టైం అయితే 7-7:30 ఎంత అయ్యి ఉంటుంది, నేనైతే చూడలేదన్నమాట. ఇంక నేను వచ్చేసరికి ఇగోండి ఫుల్ గా జనాలు ఉన్నారు. స్వామి వారికి కూడా ఊరేగింపుకి అయితే తీసుకొని వెళ్తున్నారనమాట. కళ్యాణం చేసిన తరువాత ఏంటంటే స్వామి వారికి ఊరేగిస్తారు కదా, ఇంకా అలాగే స్వామివారి అమ్మవార్లకైతే తీసుకొని వెళ్తున్నారు. ఇంక ఇక్కడ
వినాయక స్వామి అన్నమాట. ఇంక ఈ రోజు భరతనాట్యం అన్నమాట ప్రోగ్రామ్ అయితే. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అయితే అంటే ఆమదల వలస నుంచి వచ్చారు, అలాగే కొత్తూరు వాళ్ళు అన్నమాట. కొత్తూరులో అయితే ఒక మేడం అయితే నేర్పిస్తున్నారు. ఇగోండి ఇక్కడైతే అమ్మవారు ఇంకా స్వామివారు అన్నమాట. ఇంకా నేర్చుకునే వాళ్ళైతే కొత్తూరులో అయ్యప్ప స్వామి గుడి దగ్గర అయితే పెట్టారు. ఆ మేడం గారు అయితే వచ్చి కలవండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇంక ఇక్కడైతే ఇగోండి కళ్యాణం అయింది కదా అమ్మవారికి అయితే సారీ అనమాట ఇదంతా పెట్టారనమాట. మనకి నార్మల్ గా పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో అలాగే స్వామివారికి కూడా అంటే అమ్మవారికి కూడా సారీ అయితే అలా పెట్టారనమాట. అన్ని కూడా చూడండి అమ్మవారు స్వామివారు అన్నమాట, చాలా బాగున్నారు. ఇంక ఇక్కడైతే అంటే వెండిది పెట్టారు కదా అదేమో పుట్టినది అనమాట. ఆ ముఖం అయితే పుట్టారు స్వయంగా స్వామివారి ముఖము. ఇంకా మనము ఏంటంటే చెప్పాను కదా ఇక్కడ ఉంటే దగ్గర నుంచి చూడవచ్చు అనేసి. ఇగోండి ఇదంతా సారేనమాట, ఎవరికి ఏది కలిగితే అది అప్పడాలు నెయ్యడాల నుంచి అన్ని పెట్టారు. ఇంకా ముందుగా అయితే ముస్తాబ్తో బాగున్నారని చెప్పేసి ఇక్కడైతే ఫొటోస్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్పుల్లో ఉండమన్నారు. ఫొటోస్ అయితే తీస్తున్నారు అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారనమాట. అంటే మా కొత్తూరులో ఉండే వాళ్ళైతే ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట. ఇంకా అలా కూడా చూద్దాము అనేసి అయితే ఫుల్ గా జనాలు వచ్చారు. మొత్తానికైతే ఇగోండి ఇలా అయితే స్టార్ట్ అయితే అయ్యిందనమాట. ఇంకా పిల్లలు అయితే చేస్తున్నారు. కొంతమంది పిల్లలు ఆమదాల వలస, కొంతమంది కొత్తూరు వాళ్ళ ముందే చెప్పాను కదా. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అవ్వడం వల్ల అయితే కళ్యాణం దగ్గరికి అయితే రాలేదు. అందుకే ఇంక సాయంత్రం అయితే ఫుల్ గా ఉన్నానన్నమాట. ఇంక ఇక్కడైతే స్వామి అమ్మవార్లకు అయితే ఊరేగించి తెచ్చారు కదా, ఇక్కడ అయితే పెట్టారనమాట. ఇంకా అలాగైతే పందులను అయితే అలాగా ఆట ఆడిపిస్తున్నారనమాట. ఇంక ఇగోండి ఇప్పుడైతే స్వామి వారికి ఊరేగించి తెచ్చిన తర్వాత అయితే హారతి అయితే ఇమ్మన్నారు. ఇంక ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నారనమాట. ఫస్ట్ అయితే పుట్టిన స్వామి వారికి, తరువాత అయితే ఇక్కడ ప్రతిష్ఠించిన స్వామి వారికి అయితే ఇస్తున్నారనమాట. నిజంగా మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి, స్వామి వారు అయితే చాలా కళగా నిండుగా ఉంటారనమాట. మనకి ఎన్ని పనులు ఉన్నా అప్పుడప్పుడు ఇలా స్వామివార్ల గుడికి వెళ్ళడానికి కేటాయిస్తే బాగుంటుంది. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.